డిజిటల్ ఫాస్ట్ ప్రింట్ ద్వారా డిజిటల్ ఫాస్ట్ ప్రింట్ అనే సైట్ ద్వారా మనం ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఆ సైట్లోకి వెళ్తే ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. కొత్త వారైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారైతే న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మీకు ఒకటి విండో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. సో అంతకంటే ముందు ఈ సైట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఓటర్ కార్డు అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎనీథింగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దానికంటే ముందు దాంట్లో 399 రూపీస్ మనం దానికి బేసిక్ ప్యాకు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో 50 కూపన్స్ వస్తాయి. మీరు ప్రతి ట్రాన్సాక్షన్ డౌన్లోడ్కు ఆ కూపన్ అనేది మైనస్ అవుతుంది. అంటే ఒకటి కూపన్ యూజ్ చేస్తే -49, ఇంకోటి యూజ్ చేస్తే పాన్ కార్డ్ డౌన్లోడింగ్ అది యూజ్ చేస్తే 48 అట్లా తగ్గుతా మనకు వస్తుంది. సో ఇలా కొన్నిటికి కొన్ని డౌన్లోడ్స్కు 20 రూపీస్ పే అడుగుతుంది. కానీ ఆధార్ డౌన్లోడ్కి మాత్రం ఎటువంటి పేమెంట్ కట్టని అవసరం లేదు. సో కొత్తవారు న్యూ రిజిస్ట్రేషన్ దాన్ని నొక్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో నేను ఇదివరకు లాగిన్ అయినా కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయ్యి మీకు ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుందో చెప్తా. గూగుల్లో ఓపెన్ చేసుకున్నాక ఇందులో డిజిటల్ ఫాస్ట్ ప్రింట్ అని మనం టైప్ చేసి కొట్టాలి, డిజిటల్ ఫాస్ట్ ప్రింట్ అని. సో దీని లింక్ కూడా మీకు వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. డిజిటల్ ఫాస్ట్ ప్రింట్ అని. సో ఇదివరకు నాకు లాగిన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నా. ఒకవేళ లాగిన్ లేని వారు ఇదివరకు చెప్పినట్టు ఇంతకుముందు న్యూ రిజిస్ట్రేషన్ మీద నొక్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో నేను ఇదివరకు లాగిన్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ అయిన వారికి అయితే 399తోని బేసిక్ ప్యాకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను ఆధార్ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ చూపుతున్నా. అడ్వాన్స్ 2 అని నొక్కుతున్నా. అడ్వాన్స్ 2 నొక్కిన తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ అనేది జరుగుతుంది. లోడింగ్ అయిన తర్వాత అందులో కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి మన డివైజ్ ఏదైనా మార్పు లేదా ఆర్థెటిక్స్ మీకు ఉంటుంది ఆ డివైజు, ఫింగర్ ప్రింట్ డివైజు, దానికి కనెక్ట్ చేసి మనం క్యాప్చర్ చేసుడే నెక్స్ట్. సో ఇవన్నీ సర్వీసులు కూడా మనం యూజ్ చేయవచ్చు. సో ఈ కాలంలో మనం ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయాలి. కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ నొక్కాలి. సో ఇది ఎవరికి యూజ్ఫుల్ అవుతుందంటే ఈ సైట్ ఎక్కువ ఆన్లైన్ సెంటర్ మీ సేవ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ఫుల్గా అని చెప్పచ్చు. సో నార్మల్ వ్యక్తులకైనా యూజ్ఫుల్ అని చెప్పచ్చు. అర్జెంట్ అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే మనం ఆధార్ కార్డ్ అనే మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా కానీ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ మార్చుకునేందుకు కూడా వీలుంటుంది. సో ఇక్కడ జన్మ తిథి అని మనం ఇక్కడ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మన తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో వచ్చింది జన్మ తిథి అని, దాన్ని తీసేసి పుట్టిన తేదీ అని నేను టైప్ చేస్తున్నా. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అని ఉంటుంది కదా, పుట్టిన తేదీ అని టైప్ చేయాలి. పుట్టిన తేదీ పెట్టుకున్నా. సో జాడి, సమ్మక్క, సంథింగ్ పేరు ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు వీలైతే. నాకు ఏది అవసరం లేదు, డైరెక్ట్గా సబ్మిట్ నొక్కుతున్నా. ఆధార్ కార్డులో ఉన్న డేటాబేస్ ప్రకారమే రావాలనుకుంటున్నా. సబ్మిట్ నొక్కితే మనకు ఆధార్ కార్డు అన్నది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. సో ఇలా డౌన్లోడ్ మనకు ఇందులో ఈ సైట్లో ఒక ఆధార్ కార్డుకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఓటర్ కార్డుకు మాత్రం 20 రూపీస్ ప్రింట్ నొక్కగానే పే అనే ఆప్షన్కు వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రింట్ నొక్కితే ఆధార్ కార్డు మాత్రం డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం బెనిఫిట్ అని చెప్పచ్చు. సో అర్జెంట్ అనుకునేవారు ఓటర్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రాగా 20 రూపీస్ అన్నది మనము ప్రింట్ నొక్కినప్పుడు అడుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీన్ని మనం జిరాక్స్ తీసుకొని వాడుకోవచ్చు, లేదా మనం కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.